కాంగ్రెస్ ప్రభుత్వం విచక్షణ రహితంగా సిటీ బస్ ఛార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ తరపున చెలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చాం. మహిళలకు ఫ్రీ బస్ అని అంటున్నారు. మహిళలకు కూడా బస్సుల్లో సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. బస్సుల సంఖ్య పెంచాలి, మహిళలకు ఫ్రీ అని చెప్పి మగవారికి ఛార్జీలు డబుల్ చేసి పిల్లలకు బస్ పాసుల ఫీజును పెంచితే కుటుంబం మీద భారం పడుతుంది కదా. మా హయాంలో ఆర్టీసీకి సంవత్సరానికి 1500 కోట్లు గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తున్నారు. కేసీఆర్ మొదలుపెట్టిన ఆర్టీసీ కార్గో సేవలు సంవత్సరానికి 100 కోట్ల ఆదాయం తెస్తే దాన్ని 36 కోట్లకు ప్రైవేట్ పరం చేశారు. పెంచిన ఛార్జీలను తగ్గించి ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి మాటను ఈ ప్రభుత్వం నెరవేర్చాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నామని చెప్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్సును మేము స్వాగతిస్తున్నాం. కానీ మహిళలకు కూడా ఇవాళ బస్సులో సీట్లు దొరకని పరిస్థితి ఉన్నది. మహిళలకు కూడా ఇవాళ ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. బస్సుల సంఖ్య పెంచండి, అట్లాగే ఏసీ బస్సులకు కూడా ఫ్రీ బస్సును అమలు చేయండి. మేము కాదనట్లేదు, మేము స్వాగతిస్తున్నాం. కానీ మహిళకు ఫ్రీ అని చెప్పి పురుషుడికి డబుల్ ఛార్జ్ చేసి పిల్లల బస్ పాస్ల ధరలు పెంచితే మరి కుటుంబం మీద భారం పడుతుందా పడదా ఇది ప్రభుత్వం చెప్పాలా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెలకు 120 కోట్ల మరి గ్రాంట్ ఆర్టీసీకి ఇచ్చి సంవత్సరానికి 1500 కోట్ల గ్రాంట్ ఇచ్చి ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం చేసినాం. మీరు ఇవాళ 2 పనులు చేస్తున్నారు. ఒకటి, ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ప్రజా రవాణాను వాడే పేదలు ఉన్నారో, మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళని నడ్డి విడిచే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే మరొక వైపు ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కార్గో సర్వీసులు గతంలో 100 కోట్లు ఆర్జించేది సంవత్సరానికి ఆర్టీసీ కార్గో. కేసీఆర్ గారు ప్రారంభించారు కార్గో సేవలను. మరి మీ ప్రభుత్వం ఇవాళ ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పి నెలకు 3 కోట్లకే, అంటే సంవత్సరానికి 36 కోట్లకే మరి కార్గో సేవలను కూడా ప్రైవేట్ పరం చేసింది. అట్లాగే ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన కనబడతా ఉన్నది. ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ఎట్లయితే ముద్రేస్తారో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది అని చెప్పి ఇవాళ ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదో తప్పకుండా దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసిస్తున్నాము. తప్పకుండా ఈ పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాము. నెలకు ఆర్టీసీ కనుక కష్టాల్లో ఉంటే తప్పకుండా ప్రభుత్వమే ఆ నష్టాలు భరాయించాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రజా రవాణా ఎక్కడ చూసినా నష్టాల్లోనే నడుస్తుంది. లాభాల్లో ఉన్నది చాలా తక్కువ చోట్ల. నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజా రవాణా అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకొని నెలకు అవసరమైతే 500 కోట్ల 600 కోట్ల గ్రాంట్ ఇచ్చి మరి ప్రజా రవాణాను ప్రజల మీద భారం వేయకుండా నడపాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. అట్లాగే ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. ఉద్యోగులుగా వాళ్ళని ఆల్రెడీ మేము గుర్తించాము. ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు ఇచ్చిన మాట అపాయింటెడ్ డే కానీ, అట్లాగే యూనియన్ల గుర్తింపు కానీ, ఇతర అంశాలు కూడా తప్పకుండా ప్రభుత్వం స్పందించి వెంటనే మాట నిలుపుకోవాలని మేము డిమాండ్ చేస్తూ పెంచిన